ఏంటి ఇంత లేట్? పైకెళ్ళి విష్ చేసి వద్దాం పద. హాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. హీస్ హర్ష. హే హాయ్ చారు. బాగున్నారు అంకుల్? హాయ్ హర్ష, వన్స్ నా. హే చారు. సుధా హాయ్. చాలా రోజులైంది, ఎలా ఉన్నావు? బాగున్నాను. తను మై హస్బెండ్ కిరణ్. హాయ్. 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 మీ మై ఫ్రెండ్ హర్ష. హలో. హలో. హాయ్ సార్, నైస్ మీటింగ్ యు. హాయ్. పాపా సో క్యూట్. ఒకరితో స్టాప్ కదా. ఈ సంవత్సరం పాపని స్కూల్లో వేస్తున్నాం, ఆ తర్వాత ఇంకొకరిని ప్లానింగ్. ఒకరు చాలు కదా, మళ్ళీ ఇంకొకరు ప్లానింగ్ ఏంటి? మరి ఒకరితో ఎలా? ఫైనాన్షియల్ గా కూడా ఇంకొకరిని అఫోర్డ్ చేయగలం. అఫోర్డ్ చేయగలిగితే రెడీయా? చార్సీలో చూడు హర్ష, అంతగా కావాలంటే ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు కదా. ఇది ఇలాగే మాట్లాడుతుంది, మీరైనా వినండి. పాపతో ఆపండి. అఫోర్డ్ చేయగలరు కాబట్టి ఎవరినైనా అనాథని దత్తత తీసుకోండి ప్లీజ్. షూర్ షూర్. సుధా వెళ్దామా? సరే బాయ్, ఉంటానే. నువ్వేం మారలేదు. నాకు తెలియకుండా ఇంకొకరిని కన్నావంటే చంపేస్తా. బాయ్ బాయ్. మరీ అంత స్ట్రైట్ గడితే ఎలా? ఆయన మోహన్ చూసి ఎలా అయిపోయిందో. లేకపోతే ఏంటి, అలా చెప్తే గానీ అర్థం కాదు. నా దగ్గర కూడా డబ్బులు బానే ఉన్నాయి, మరి నేను ఎంతమందిని దత్తత తీసుకోవాలి? పెళ్లి చేసుకుని ఒకరిని కను, ఆ తర్వాత చెప్తా. థ్యాంక్స్ ఫర్ లవ్లీ ఈవినింగ్. సేమ్ హియర్. బయలుదేరినా? యా ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. హర్ష, you're beautiful. ఇన్ ఆర్ అవుట్? In and out. ఏంటి నారాయణరావు, కొత్తగా ఇటువైపు వచ్చా? ఈ సంవత్సరం ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల్లో 6 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విన్నాను. వర్షాలు లేవుగా, ఏం చేద్దాం? చెరువు నీళ్లే అందుబాటులో ఉంటే వ్యవసాయం తేలికవుతుంది కదా. అందుకని రేయ్, చింతలపూడి మండలంలోకి సరకు పోలేదంట్రా. వచ్చే నెల నుంచి సరిగా పంపించండి. ఇంకేంటి నారాయణ కబుర్లు? నీళ్లు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కన్నా ఇంకా కబుర్లే ఉంటాయండి. రే అన్నా, ఎండలు రాబోతున్నాయి. రాత్రులు కూడా పనిచేసి జిల్లా మొత్తం సరుకు పంపించండి రా. అలాగే ఆ చెరువు సంగతి. ఆ చెరువు నాది. చెరువు నీళ్లతోనే ఇదంతా తయారవుతుందనగా ఇంకోసారి చెరువు గురించి ఎవరైనా మాట్లాడితే చంపేస్తా. పోరా. సొంతూరును వదిలేసి 2 పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తాం? ఏం చేస్తాం? నా మాట వినమ్మా. ఇక్కడుండి మాత్రం చేసేదేముంది నారాయణరావు గారు? వ్యవసాయాన్ని నమ్ముకునే బతకాలి. నేల తడవక చివరికి అందరం పురుగుల మందు తాగి సావాలి. ఎలాగోలాగా ఆ చెరువు నుంచి మన పొలాలకి నీళ్లు చెల చేద్దాం. నా మాట విని తల్లి. 15 సంవత్సరాలుగా ఆ నమ్మకంతోనే బతికి బతికి చచ్చిపోయాడు ఆయన. ఇంకా అవుతుందని అంటారా? అమ్మా అమ్మా, 520. సిగ్గుందెరా నీకు? మారవేరా నువ్వు? ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఓ లెక్క ఉండాలి కదా, సిగ్గెందుకు? ఏంటి నువ్వు పని చేయి, వెళ్ళే వాళ్ళు నాకు లెక్క తగ్గుతుంది. నాకు మ్యాచ్ వచ్చింది, ఇంట్లో చేసుకోమని ఒకటే గోల. ఏమోట చేస్తున్నావి? అదే చూస్తున్నానే, ఏం చెప్తాం. సర్ప్రైజ్! ఇండియాలోని బిలియనర్స్ వాళ్ళ వారసుల గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో ఎవరున్నారో చూడు. ఇట్స్ హర్ష. ఆర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రవికాంత్ గారు అబ్బాయి.
ఎంత సింపుల్ గా ఉంటున్నాడు నీతో. ఇట్స్ అన్బిలీవబుల్ రైట్? సంథింగ్ రాంగ్? నో, నథింగ్. మరి ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఏం లేదు, వేరే పనిలో కొంచెం బిజీగా ఉన్నాను అంతే. షో యా. చార్సీలా, ఐ లవ్ యూ. ఇప్పటిదాకా లైఫ్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. డేస్ అండ్ ఇయర్స్ అలా గడిచిపోయినాయి అంతే. కానీ నీతో పరిచయాక ఇట్స్ ఇంట్రెస్టింగ్. టు బి ఆనెస్ట్, ప్రతి క్షణం అద్భుతంగా ఉంది. ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తాం, ఒకేలాగా నవ్వుతాం, ఒకేలాగా బాధపడతాం, ఒకేలాగా ఉంటాం. ఇద్దరం ఒకటైతే ఇంకా బాగుంటుంది చర్చీలో. మన ఇద్దరం ఒకేలా ఉండం, ఎప్పటికీ ఒకటి కాలేం. ఏ ఊరో మీది తెలుసా నీకు? తెలీదు. సొంతూరు రూట్స్ ఎక్కడున్నాయో కూడా తెలియకుండా పెరిగాను. దేవరకొట్ట అనే ఊరు మీది. మా ఊరేంటి నీకెలా తెలుసు? అది మా ఊరు కూడా. జన్మనిచ్చిన ఊరిని వదిలేసి కోట్లు సంపాదించగానే సొంతూరుని శాశ్వతంగా మర్చిపోయిన డబ్బు మనిషి రవికాంత్ గారి అబ్బాయివి నువ్వు. ఊరినే కాచుకుంటూ అక్కడే బతుకుతున్న మట్టి మనిషి నారాయణరావు గారి అమ్మాయిని నేను. వేరు ప్రపంచాల హర్ష, ఎప్పటికీ కలవలేవు. డేస్ అండ్ ఇయర్స్ అలా గడిచిపోయాయన్న, మనం కలిసిన ఈ కొద్ది రోజులు కూడా అంతే, జస్ట్ గడిచిపోయాయి. ఉంటాను హర్ష. షాకింగ్ కార్తీక్. కంపెనీ వేసిన టెండర్కేమో కాంట్రాక్ట్ రాలేదు. ఎవరో మన తరపున వేసిన రెండో టెండర్కి వచ్చింది. రెండో టెండర్ వేసింది ఎవరో అండ్ బాయ్. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. నీకు కూడా తెలీదా మాధవరా? హర్ష వేశాడు సార్. సడన్ గా ఒక రోజు నా దగ్గరకు వచ్చి ఈ కాంట్రాక్ట్ కి సంబంధించి ఎవరికి తెలియకుండా రెండో టెండర్ కూడా వేయాలన్నాడు. అందుకే మీకు కూడా చెప్పలేదు. ఐఎమ్ వెరీ సారీ సార్. ఇది కాదు, బ్లూ కవర్. యోగా ప్రాక్టీస్ చేయొచ్చు కదా, ఇట్ కీప్స్ యూ హెల్తీ. హర్ష, మనకి రాదనుకున్న కాంట్రాక్ట్ మనకే వచ్చింది నీ వల్ల. అసలు రెండో టెండర్ ఎందుకు వేయాలనుకున్నావు? ఎప్పటి నుంచో ఆ కాంట్రాక్ట్ మీకు రావాలని ఆశపడ్డారు. వాళ్ళు కూడా ఆ కాంట్రాక్ట్ అంత ఈజీగా వదలనిపించింది. మన కంపెనీ వేసే టెండర్ కోడ్ గురించి తెలుసుకుంటారని సస్పెక్ట్ చేశాను. అదే నిజమైంది. మన కంపెనీ నుంచి టిప్ వెళ్ళిందండి. మన కంపెనీ నుంచా? ఎవరో తెలీదు. ఇంతమందిలో ఎవడో ఒకటి డబ్బులు కాసుపడి ఉంటాడు. ఆయన కాంట్రాక్ట్ మనకు వచ్చింది కదండి. నీ కేపబిలిటీ ఇదే హర్ష. ఎంత చేయగలవో, ఎలా చేయగలవో నాకు తెలుసు. ఆఫీస్కి రాకుండా, ఇంట్రెస్ట్ లేకుండానే ఎంత చేశావు. ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ ద బాస్, యూ కెన్ డూ వండర్స్. ఇట్స్ టైం హర్ష. నాకు కొంచెం టైం కావాలండి. ఎటన్నా బయటకు కొన్ని రోజులు వెళ్దాం అనుకుంటున్నాను. టేక్ యూ టైం. ప్రపంచంలో నీకు కావాల్సిన చోటుకెళ్ళు. ఎంజాయ్.
రిలాక్స్. తిరిగి వచ్చి ఐఎమ్ రెడీ అనే న్యూస్ మాత్రం చెప్పు. హాయ్ హర్ష. హే గుడ్ జాబ్, వెల్ డన్. ఆఫీస్లో నీ నుంచి టిప్ వెళ్ళిందని ఫ్యామిలీకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నీతో పాటు మొహం చూపించుకోలేక అత్తమ్మ కూడా రోడ్డు మీద పడతారు. డోంట్ ప్లే విత్ ఫ్యామిలీ. ఏం కావాలి నీకు? ఆ కుర్చీయా? అది లాక్కోవటానికి ట్రై చేస్తే దొరకదు. యూ హ్యావ్ టు అర్న్ ఇట్ కార్తీక్. నిన్నటిదాకా కాంట్రాక్ట్ మనదే అనుకున్నా. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకడిని కొని వాళ్ళ టెండర్ కంటే తక్కువ వేశాం. ఇంతలో ఏమైందే? వాడికో కొడుకున్నాడన్నా. ఆ? కాంట్రాక్ట్ విషయంలో వాడికెళ్ళి మనం వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడి కొడుకు ఢిల్లీకి వెళ్లి పెద్దాయనకు వార్నింగ్ ఇచ్చాడంట. ఈ విషయం నీకు తెలియకుండా నన్ను హ్యాండిల్ చేయమన్నాడు. మేం కూడా వెళ్ళాం. ఐటమ్ అన్నావా? ఏ హడావిడి లేకుండా ఎంత స్టైల్ గా ఫినిష్ చేశాడో తెలుసా? ఎవరికి తెలియకుండా కాంట్రాక్ట్ కి 2వ టెండర్ వాడేసాడన్నా. రేయ్! వాడు నాకు కావాలి, ఇప్పుడే కావాలి. పద 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 పద. పద 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 పద. బాబాయ్, ఊరి నుంచి 2 కాకలు తప్పించుకొని కావు కావుమని అరుచుకుంటూ హైదరాబాద్ వస్తున్నాయిరా. చెరువు గురించి మనం సంపాదించిన ఆస్తుల గురించి పోలేడు వార్తలు తీసుకుని అక్కడ కేసు వేయడానికి వస్తున్నారు. సిటీలోకి రాక ముందే బస్ ఆపి గొంతు కోసి ఆ అరుపును అక్కడే ఆపేయండి రా. ఫ్యామిలీ గురించి మొత్తం డేటా కలెక్ట్ చేశారా? నాకు కూడా తెలియదురా మాకు అసలు ఎంతుందో. నీకు తెలిసి ఎంతుంది? చాలా ఉంది. పేదల రక్తం. మరి మీ రక్తం ఇవ్వరా? హలో, రోడ్డుకి అడ్డంగా వెహికల్స్ పెట్టి ఏంటి ఇక్కడ? తీయండి. ఇవ్వరా? తీయమని చెప్తున్నాను కదరా. నువ్వేంట్రా ఇక్కడ? వీడేనా? వీడే. ఎప్పుడు చూసినా ఇదే పనిరా? కొంచెం కూడా బోర్ కొట్టదా? ఢిల్లీకి వెళ్ళింది, మమ్మల్ని కొట్టింది వీడే అన్నా. ఒకే చోట ఒకేసారి ఏం దొరికారా అందరూ? మినిస్టర్ కొడుకువా? ఢిల్లీకి వెళ్ళి నేను మార్చుకోమని మీ నాన్నకు అర్థమయ్యేలా చెప్పా. ఆయన విన్నట్టే విని వీళ్ళని పంపాడు. వీళ్ళకి ఇంకా అర్థమయ్యేలా చెప్పాను. ఒక్కొక్కడికి సెపరేట్ గా చెప్తే కానీ అర్థమయ్యేలా లేదు. అర్జెంట్ పని మీద ఊరెళ్తున్నాను రా. నా మాట 4 ఉదయం వెహికల్స్ తీయండి. వీళ్ళని వాడిని కలిపేసేయండి రా. బస్సులో అందరూ వెయిటింగ్. ఎంత తొందరగా అయిపోతే అంత బెటర్. రండి 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 రండి.
అందరికీ అర్థమైనట్టేగా ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉన్నారా?